ఇంతకుముందు బెంగాల్లో ఏదైతే జరిగిందో మన హిందూస్ పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ అస్సాంలో కూడా జరిగింది. ఈ అస్సాంలో అండ్ బెంగాల్లో ఎందుకు రోహింగ్యా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అని అంటే, ఇవి రెండు మన ఇండియా బార్డర్ని డివైడ్ చేస్తాయి, షేర్ చేసుకుంటాయి వేరే కంట్రీస్ త్రూ. అంటే బెంగాల్కి అస్సాంకి బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి బార్డర్ కనెక్ట్ అవుతుంది కదా. సో దానివల్ల ఈ ఇమిగ్రేట్స్ అనేటోళ్ళు ఎక్కువ వచ్చేసి ఉన్నారు. అస్సాంలో ఎట్లా అయిపోయిందంటే, ఇంతకుముందు అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు. 1951లో 16% ఉన్న ముస్లిం జనాభా 2011కి వచ్చేసరికి 36% అయ్యింది. ఇప్పుడు ఏకంగా 40% ముస్లిం డామినేషన్ జరుగుతుంది అస్సాంలో అని చెప్పిండు. సడన్గా 40% ముస్లిమ్స్ ఎక్కడికైనా వచ్చేసిండ్రు అబ్బా. మరి అప్పుడున్న ముస్లిం 60%, అప్పుడున్న హిందూస్ ఒక 80% ఇంచుమించు చేసుకుంటే, ఇప్పుడు వీళ్ళు పెరిగినప్పుడు వాళ్ళు కూడా పెరగాలి కదా. మరి వీరు ఎట్లా పెరుగుతున్నారు అని చేస్తే, మొత్తం ఇల్లీగల్గా చొరబాటుగా ఇండియాలోకి వస్తున్న బంగ్లాదేశీ ముస్లింలు మాత్రమే ఉన్నారంట.